అప్పుడు కాదండి, ఇప్పుడు. ఇప్పుడు శశక్క పార్కుకి ఎందుకొచ్చింది అంటున్నా. ఏంటి ఇప్పుడు మా వదిన పార్క్ రావడేంటి? వదిన వాళ్ళ అమ్మగారింటికి కదా వెళ్ళింది. శశిరమ్యలు మాట్లాడుకోవడానికి పార్కుకు వెళ్తారు. రమ్య ఎంతో ఆతృతతో ఇలా అడుగుతుంది. శశి, అసలు ఏం జరిగిందే? ఇలా ఉన్నట్టుండి బ్యాగ్ తీసుకుని బయటకొచ్చావు? రమ్యకి నిజం చెప్తే తను ఎక్కడ శశిని తప్పుగా అనుకుంటుంది అని ఇలా అంటుంది. రమ్య, మా అమ్మ నాకు డబ్బులిచ్చి బంగారు నగలు చేయించుకోమంది. అందుకే మా అమ్మ దగ్గర్నుంచి ఈ డబ్బు తీసుకున్నాను అని ఎంతో కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్తుంది శశి. మీ అమ్మ నగలు చేయించుకోమన్నప్పుడు తను నీతో పాటెందుకు రాలేదు? కనీసం మీ హస్బెండ్కైనా చెప్పాలిగా. ఇంత డబ్బు నీకిచ్చి నిన్నెందుకు చేయించుకోమంది? అప్పుడు రమ్య అన్న మాటలకి శశికి ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే ఆది మా అమ్మ దాచుకున్న డబ్బులోతో నాకు బంగారం చేయించాలనుకుంది. కాని ఈ విషయం మా నాన్నకి తెలిస్తే ఎక్కడా డబ్బుని వృధాగా ఖర్చు పెడతాడో అని నన్నే చేయించుకోమంది. ఇక మా ఆయనంటావా, తనకి సర్ప్రైజ్ ఇద్దామని ఇంకా చెప్పలేదు. ఓహో, అదన్నమాట విషయం. సరే పద, గోల్డ్ షాప్కి వెళ్దాం. శశి, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు రమ్మని చెప్పగానే హాస్టల్లో తినకుండా అలాగే వచ్చేశాను. అయ్యో అవునా? సరే, నీకీరోజు ఇక్కడ బెస్ట్ బిర్యానీ తినిపిస్తాను. అయ్యో, నిజంగా అండి? శశక్క మీ వెనకాలే ఉంది. ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి అని రమ్య శశిలు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రాహుల్ మౌనికలు వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరు కనిపించరు. అక్కడ ఎవరూ లేరు కదా మౌనిక? వదిన ఉంది అన్నావు. నువ్వు ఎవరినో చూసి వదిన అనుకున్నట్టు ఉన్నావు. లేదండి, మేం తన్నక్కడే చూశాను. తనతో పాటే ఇంకెవరో ఉన్నారు అని మౌనిక రాహుల్తో అంటుంది. వదిన పొద్దున్నే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది మౌనిక. అన్నయ్యే తనని బస్టాప్లో డ్రాప్ చేశాడు. అవునా? అయితే నేనెవరినో చూసుంటాన్లే. రమ్య శశిలు ఆకలవుతుందని ఒక బిర్యానీ రెస్టారెంట్కి వెళ్తారు. రమ్య, ఇక్కడ బిర్యానీ సూపర్గా ఉంటుంది. నేను మా ఆయన ఎప్పుడిక్కడే బిర్యానీ తింటాము. అవునా? మరి ఇంకెందుకు లేటు? ఆర్డర్ చేసేసి ఆకలి దంచేస్తోంది. భాయ్, దో ప్లేట్ డబుల్ మసాలా బిర్యానీ లావో. అలా ఇద్దరు ఘుమఘుమలాడే బిర్యానీ ఆర్డర్ చేసి ఎంతో ఇష్టంగా కడుపు నిండా తింటారు. శశి, నువ్వు చెప్పినట్టే నిజంగా బిర్యానీ సూపర్గా ఉంది. సరే పద, మనం జ్యువెలరీ షాపుకి వెళ్దాం అని వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్తారు. శశి బిర్యానీ తిన్న ఆ రెస్టారెంట్కి రాహుల్ మౌనికలు వస్తారు. వాళ్లు కూర్చున్న ఆ టేబుల్ పైనే వీళ్ళిద్దరూ కూర్చుంటారు. మౌనిక, ఇక్కడ బిర్యానీ చాలా బావుంటది. ఇది మా ఫ్యామిలీ రెస్టారెంట్ అనుకో. ఇక్కడికి మా అమ్మ, నాన్న, అన్న, వదిన అందరం వస్తాం. అప్పుడు మౌనికకి కొద్ది దూరంలో శశి కౌంటర్ దగ్గర బిల్ పే చేస్తూ కనిపిస్తుంది. ఏవండి, శశక్క? మా వదిన కూడా మాతో పాటు ఇక్కడ వచ్చేది. అయ్యో, అది కాదండి, శశక్క రెస్టారెంట్కొచ్చిందండి. మా వదిన ఈ రెస్టారెంట్కి రావడం ఏంటి? ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి అని రాహుల్ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరు కనిపించరు. దాంతో రాహుల్ ఇలా అంటాడు. ఎక్కర మౌనిక? మా వదిన కనిపించడం లేదే. అయినా తనిక్కడెలా ఉంటుంది శశి? నిజమండి, నేనిప్పుడే బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూశాను. నువ్వు మా వదినతో చాలా క్లోజ్ అయినట్టున్నావు. ఒక్కరోజు మా వదిన ఇంట్లో లేకపోయేసరికి అందరూ మా వదినలాగే కనిపిస్తున్నారా? మనం రోజు చూసేవాళ్ళు, ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మనకి కనిపించకపోయేసరికి మనకలాగే అనిపిస్తుంది మౌనిక. అంతే అంటావా? నాకైతే వింతగా అనిపిస్తుందండి. అలా మౌనిక చూసింది శశిని కాదేమో అని అనుకుంటుంది. ముందు బిర్యానీ తిన మౌనిక, చల్లారిపోతుంది. అలా వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా బిర్యానీ తింటారు. రమ్య శశిలు రోడ్డుపైన ఉన్న గోల్డ్ షాప్స్కి వెళ్తారు. ఇక్కడ తీసుకొచ్చావేంటే? ఇక్కడ జ్యువెలరీస్ బానే ఉంటాయే. ఇక్కడ రోడ్ పైన ఉండే షాప్స్లో డిజైన్స్ పెద్దగా బాగోవు. నాకిక్కడ పక్కనే ఒక తెలిసిన అంకుల్ షాప్ ఉంది. మనకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు. పద, అక్కడికెళ్ళి తీసుకుందాం. రాహుల్ మౌనికలు అదే రోడ్డుపైన వెళ్తుంటారు. సడన్గా మౌనిక పక్కకి చూస్తుంది. పక్కన షాప్ ఎదురుగా శశి తనకి కనిపిస్తుంది. ఏవండి, బైక్ ఆపండి. శశక్క,
శశక్కండి ఒక్కసారి బైక్ ఆపండి. రాహుల్ పొద్దున్నుంచి మౌనికతో విసిగిపోయుంటాడు. కోపంతో ఇలా అంటాడు. ఏంటే నువ్వు పొద్దున్నుంచి శశక్క శశక్క అని నా ప్రాణం తీస్తున్నావు? నీకు నిజంగా మా వదిన పిచ్చి పట్టిందే? అయ్యో పిచ్చి కాదండి, ఒక్కసారి అక్కడ గోల్డ్ షాప్ బయట చూడండి, శశక్క బయటే ఉంది. సరే పద. అప్పుడే అక్కడ్నుంచి రమ్య శశీలు వెళ్ళిపోతారు. రాహుల్ గోల్డ్ షాప్ దిక్కు చూడగా ఎవ్వరు కనిపించరు. అయ్యో దేవుడా! ఎక్కడా? ఎక్కడ చూపించు. అంత నీ భ్రమ, అక్కడ ఎవరు లేరే. సరదాగా బయటికొస్తే నా మూడంతా చెడగొడుతున్నావు. మోనిక కూడా గోల్డ్ షాప్ వైపు చూడగా అక్కడ ఎవ్వరు కనిపించరు. మోనిక షాక్ అయిపోతుంది. నిజంగా నేను చూస్తుంది నిజామా లేక నా భ్రమా అని తనలో తానే అనుకుంటుంది. అదేంటి, ఇందాకే ఇక్కడే చూసానే. ఒక్కసారి కనిపిస్తే ఏదో అనుకోవచ్చు, కానీ నాకిన్నిసార్లు కనిపిస్తుందేంటి? రమ్య శశిని తనకు తెలిసిన ఒక గోల్డ్ షాప్ అంకుల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. శశి ఆ షాప్ ఓనర్ని చూడగా ఎక్కడో చూసిన మొహంలా అనిపిస్తుంది. నమస్కారం రామ్లాల్ సేఠ్ గారు, ఎలా ఉన్నారు? అమ్మా రమ్య, ఎన్ని రోజులవుతుందమ్మా నిన్ను చూసి? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బావున్నాను అంకుల్. శశికి అతనెవరో గుర్తొస్తుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈయన మా నాన్నకి బాగా తెలుసే. నా పెళ్లికి కూడా ఈయన వచ్చాడు. అయ్యో అవునా? నీ దరిద్రమేంటే ఇలా ఉంది? సరే ఆగు, చూస్తే ఆయనింకా నిన్ను గుర్తుపట్టలేనట్టు ఉన్నాడు. ఏదోకటి చెప్పి కవర్ చేద్దాం. అంకుల్, తిను మా ఫ్రెండ్ శ్రావణి. తినికి మంచి జ్యువెలరీస్ చూయించండి. రామ్లాల్ సేఠ్ శశిని గుర్తుపట్టకూడదు అని తన పేరు తప్పుగా చెప్తుంది రమ్య. అమ్మా, నిన్నెక్కడో చూశానమ్మా. నాకొద్దిగా మతిమరుపు, ఏదీ సరిగ్గా గుర్తుండి చావదు. నేనిన్నేకరా చూడలేదే అంకుల్. అయినా నేనిక్కడ ఉండను. మాది చెన్నై. నా ఫ్రెండ్ని కలవడానికి ఇక్కడికొచ్చానంతే. ఓహో, అవునా? అంకుల్ ముందు నాకు 24 క్యారెట్ గోల్డ్ లేటెస్ట్ జ్యువెలరీస్ చూయించండి. ఇదిగో అమ్మా, ఇప్పుడే చూయిస్తాను అని రామ్లాల్ సెట్ దగాదగా మెరిసే జ్యువెలరీస్ చేయిస్తాడు. అవ్వి శశికి బాగా నచ్చి ఆ డబ్బులన్నీ పెట్టి కొనుక్కుంటుంది. చాలా బావున్నాయి రామ్లాల్ సేఠ్, మంచిది, మేం మళ్ళీ వస్తాము అని చెప్పి రమ్య శశిలు ఆ నగరు తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరుతారు. వాళ్లు వెళ్ళిపోగానే రామ్లాల్ సేఠ్ ఇలా ఆలోచిస్తాడు. ఈ అమ్మాయిని నేనెక్కడో చూశానే, గుర్తుకు రావట్లేదు. ఆ రోజు సాయంత్రం లక్ష్మీరాఘవయ్యలు ఇలా మాట్లాడుకుంటారు. మనం ఆ పూజ చేయించి కూడా ప్రయోజనం లేకుండా పోయింది లక్ష్మి. ఇప్పటికీ ఆ డబ్బు ఎవరు తీశారో తెలియలేదు. అవునండి, చిన్న కోడలికేమీ కాలేదు, పెద్ద కోడలికి ప్రెగ్నెంట్ అయింది. మరి ఆ డబ్బెక్కడికి పోయినట్టండి? ఆ డబ్బే ఉంటే మీరు కన్నకలు ఈరోజు నెరవేరేది. రవి శశిని చాలా మిస్ అవుతాడు. శశి, ఎక్కడున్నావే? నువ్వొక్కరోజు ఇంట్లో లేకపోతే నాకేదోలా ఉందే. అయినా వెళ్ళిన తర్వాత కాల్ చేస్తా అనిందే. శశి రమ్య హాస్టల్కి వెళ్తుంది. రవి శశికి కాల్ చేస్తాడు. శశి కాల్ ఆన్సర్ చేయదు. శశి కాల్ లిఫ్ట్ చెయ్యకపోయేసరికి రమ్య ఇలా అంటుంది. నీ హస్బెండ్ కాల్ చేసినట్టున్నారు కదే, లిఫ్ట్ చేసి మాట్లాడు. లేదు రమ్య, నేను లిఫ్ట్ చెయ్యను. చేస్తే నేను ఎక్కడున్నాని అడుగుతాడు. మా ఆయనికి చెప్పకుండా మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటి, తను కాల్ లిఫ్ట్ చేయటం లేదు, బిసిగా ఉన్నట్టుందిలే, మళ్ళీ చేద్దాం అని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు రాఘవయ్య టీవీలో పాలడబ్బా స్టోరీస్ చూస్తూ ఉంటాడు. రవి రాహుల్లు ఆఫీస్కి వెళ్ళిపోతారు. లక్ష్మి రాఘవయ్య దగ్గరికి వస్తుంది. ఎంతో టెన్షన్ పడుతూ రాఘవయ్యతో ఇలా అంటుంది. ఏవండి, నాకెందుకో వంట్లో అదోలా ఉందండి. ఏం చెయ్యాలన్న ఓపిక లేదండి. పాలడబ్బా స్టోరీలు చాలా బాగుంటాయి కదా లక్ష్మి. నేనేమంటే మీరేమంటున్నారండి? ఫ్రిడ్జ్లో జ్యూసుంది లక్ష్మి, వెళ్ళి తాగు. తాగి కొద్దిసేపు హాయిగా పడుకో, వెళ్ళు. ఏవండి, నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. అమ్మా అని లక్ష్మి కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఆ చప్పుడు విని మౌనిక లోపల్నుంచి పరుగెత్తుకుంటూ వస్తుంది. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఇలా పడిపోయిందేంటి? లక్ష్మి! అత్తయ్యకి ఏమైంది మావయ్య, ఇలా పడిపోయింది? వంట్లో అదోలా ఉందనింది మౌనిక. నేను టీవీ చూస్తూ ఫ్రిడ్జ్లో జ్యూసుంది తాగమని చెప్పాను.
అంతలోనే ఇలా జరిగింది. లక్ష్మిని మౌనిక పట్టుకొని లేపుతుంది. అత్తయ్యా అత్తయ్యా, కళ్ళు తెరవండతయ్యా. కొద్దిసేపటి తర్వాత లక్ష్మీకి స్పృహ వస్తుంది. లక్ష్మీకి మౌనిక తనని ముట్టుకొని లేపింది అని గ్రహిస్తుంది. చీచీ, నువ్వు నన్ను ముట్టుకున్నావా? నీకెన్నిసార్లు చెప్పాను నాకు దూరంగా ఉండమని? చీచీ, పొద్దునే స్నానం చేశాను, ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి. ఏంటత్తయ్యా అలా అంటారు? మీకు కళ్ళు తిరిగాయని లేపాను. ఇంకెప్పుడు నన్ను ముట్టుకోకు మౌనిక. కోడలివని కూడా చూడను. మీలాంటివాళ్లు మాకు దూరంగా ఉండాలి. అలా మాట్లాడుతావేంటి లక్ష్మి? కోడలు నీకోసమే నిన్ను ముట్టుకుంది కదా, అయినా నీకు కళ్ళెందుకు తిరిగాయి? నేను శశి కడుపుతో ఉందని తనకోసం ఉపవాసం చేస్తున్నానండి. అందుకే నాకు కళ్ళు తిరిగాయి. కాని ఇప్పుడు మౌనిక నన్ను ముట్టుకొని ఈరోజు నా దీక్ష అంతా పాడు చేసింది. అలా లక్ష్మి అనగానే ఈసారి మౌనికకి బాధ కలగదు. ఏదో ఒకరోజు లక్ష్మి తన తప్పు తెలుసుకుంటుంది అని ఊరుకుంటుంది. అదే రోజు సాయంత్రం మౌనిక రాహుల్ బట్టలు తీయటానికి బయటికి వెళ్తుంది. కొత్త సబ్బు బాగా పనిచేస్తుంది, బట్టలపై ఏ మరకైనా ఈజీగా పోతుంది అని మౌనిక అనుకుంటూ ఉండగా మార్కెట్ నుండి లక్ష్మి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తుంది. లక్ష్మి నీరసంగా ఉండడం చేత కింద ఉన్న రాయి కాలికి తాకగానే ఒక్కసారిగా దవేలు మణి కింద పడుతుంది. అయ్యో అది చూసిన మౌనిక పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ ఉన్న రాయి నేరుగా లక్ష్మి తలకి తాకి రక్తం వస్తుంది. అత్తయ్యా అత్తయ్యా, అయ్యో తలకి రక్తం కూడా వస్తుంది. మావయ్య మావయ్య, చూడండి మావయ్య, అత్తయ్య కింద పడింది, తలకి రక్తం కూడా వస్తుంది. అయ్యో దేవుడా, ఇలా పడిపోయిందేంటి? అయ్యో, చాలా రక్తం పోతుందే. పదా మౌనిక అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని ఇద్దరు కలిసి లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్లో లక్ష్మిని అడ్మిట్ చేస్తారు. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి రాఘవయ్య మౌనికతో ఇలా అంటాడు. చూడండి, తన తలకి సివియర్గా దెబ్బ తాకడంతో చాలా రక్తం పోయింది. ముందు తనకి AB నెగిటివ్ బ్లడ్ కావాలి. ఇది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఈ రక్తం దొరకడం ఇక్కడ చాలా కష్టం. మా హాస్పిటల్ ఇంకా బ్లడ్ బ్యాంక్లో కూడా ట్రై చేశాం, కానీ ఎక్కడ దొరకడం లేదు. ఆ బ్లడ్ దొరికితే మేం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అయ్యో, ఇప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ అంటే ఎలా సార్? అని అనగానే మౌనిక ఇలా అంటుంది. సార్, నా బ్లడ్ గ్రూప్ కూడా AB నెగిటివే సార్. నేను ఇస్తాను సార్ రక్తం. మా అత్తయ్యని ఎలాగైనా కాపాడండి సార్. అవునా? అయితే మీరు బ్లడ్ ఇవ్వండి. మీ అత్తయ్యని కాపాడే బాధ్యత మాది అని డాక్టర్ అనగానే మౌనిక ముందు వెనక ఆలోచించకుండా లక్ష్మికి బ్లడ్ ఇస్తుంది. మౌనిక బ్లడ్ ఇవ్వడంతోనే లక్ష్మికి ట్రీట్మెంట్ పూర్తవుతుంది. రాఘవయ్య వెంటనే రవిరాహుళ్లకు ఫోన్ చేస్తాడు. ఒరేయ్ పెద్దోడా, చిన్నోడా, ఆఫీస్ అయిపోగానే ఇంటికెళ్లకుండా మన ఇంటి పక్కనున్న హాస్పిటల్కి రండి, నేను చెప్తాన్రా. ముందు మీరు రండి అని రాఘవయ్య అనగానే 10 నిమిషాల్లోనే రవిరాహుళ్లు హాస్పిటల్కి చేరుకుంటారు. అమ్మ బెడ్పై ఉండడం చూసి ఇద్దరు చాలా బాధపడతారు. వెంటనే రాఘవయ్యతో ఇలా అంటారు. ఏమైంది నాన్నా? అమ్మకేమైందే? అమ్మ బెడ్ పైన ఎందుకుందే? చెప్పు నాన్నా, అసలు ఏం జరిగింది? అమ్మ శశి కోసం ఉపవాసం ఉందిరా. తన ఇంట్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది. మళ్ళీ ఎంత వద్దని చెప్పినా వినకుండా మార్కెట్ వెళ్ళొస్తుండగా కిందపడి తలకి రాయి తాకింది. అలా అమ్మకి చాలా రక్తం పోయింది. అమ్మది AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో బ్లడ్ ఎక్కడ దొరకలేదు. అప్పుడే మౌనికది కూడా అదే బ్లడ్ గ్రూప్ కావడంతో తను అమ్మకి రక్తం ఇచ్చి కాపాడింది. అలా రాఘవయ్య అనగానే రవిరాహుళ్లు చాలా బాధపడతారు. వెంటనే రాహుల్ ఇలా అంటాడు. నాన్నా, ఇప్పుడు మౌనిక ఎక్కడుంది? మౌనిక ఇప్పుడే పక్కన రూంలో బ్లడ్ ఇచ్చి పడుకుంది. వెంటనే రవిరాహుళ్లు మౌనికని చూడడానికి ఆ రూంకి వెళ్తాడు. లక్ష్మి రిపోర్ట్స్ వస్తాయి. డాక్టర్ రాఘవయ్యని పిలిచి ఇలా అంటాడు. రాఘవయ్య గారు, మీ ఆవిడ రిపోర్ట్స్ వచ్చాయండి. తను ఉపవాసం ఉండి నీరసం వచ్చి పడిపోలేదండి. తనకి ఫుడ్ పాయిజన్ అయింది. తను ఈ మధ్య ఏదైనా పడని ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తాగిందా? డాక్టర్ లక్ష్మికి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పగానే రాఘవయ్యకి ఏమీ అర్థం కాదు. లేదండి, తను ఉపవాసం చేస్తేనే నీరసం వచ్చింది అని చెప్పిందండి. తను అయితే నాకు తెలియకుండా ఏమీ తినలేదండి. ఆ మరుసటి రోజు లక్ష్మికి నయమవుతుంది. లక్ష్మిని చూసి అందరూ ఎంతో సంతోషపడతారు. రే చిన్నోడా, పెద్దోడా,
మీరెప్పుడొచ్చారా? ఏవండి? ఆ లక్ష్మి ఇప్పుడెలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్లేదండి. అమ్మా, ఏంటమ్మా ఈ ఉపవాసాలు? నీ కోడల కోసం ఉపవాసం చేయడం అవసరమా? ఎందుకమ్మా ఎప్పుడు చెప్పిన మాట వినవు? ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. అప్పుడు రాఘవయ్య లక్ష్మికి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడు. ఈరోజు నీ చిన్న కోడలే లేకుంటే నీకేమయ్యేదో లక్ష్మి. తనే నీకు రక్తమిచ్చి నిన్ను కాపాడింది. ఇప్పుడు చెప్పమ్మా, నీ వంట్లో ఉన్న రక్తంది ఏ కులం? హాస్పిటల్లో నీకు వైద్యం చేసిన డాక్టర్దే కులం? మౌనికని కులం అని నిలదీశావు. తన్ని ఎన్నోసార్లు చీకొట్టావు, ఏడిపించావు. అయినా తను ఏ రోజు నిన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు అని రాహుల్ అనగానే లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. తనకి అమ్మా నాన్న ఎవరు లేరమ్మా. వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తనకు తెలీదు. తనకంటూ మన కుటుంబం తప్ప ఎవరూ లేరు. నిన్ను నాన్నని అమ్మా నాన్నలుగా అనుకుంది. అవునరా, తన్ని ఎన్నోసార్లు తక్కువ కులం అని బాధ పెట్టాము. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకొని మౌనికని మన ఇంట్లో మనిషిలా చూడండి. కొద్దిసేపటి తర్వాత మౌనిక క్యారేజీ పట్టుకుని అక్కడికొస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? మీకోసం నేను వంట చేసి క్యారేజీ తీసుకొచ్చాను. అలా మౌనిక అనగానే తనపై ఉన్న ప్రేమని చూసి లక్ష్మి కంట నీరు పెట్టుకుంటే, నేను తప్పు చేశాను. నిన్ను అనరాని మాటలన్నాను. ఎందుకు ఏడుస్తున్నారత్తయ్య? నన్ను క్షమించు కోడలా. కులం అని నిన్ను ఎన్నోసార్లు బాధపెట్టాను. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. కాని నీ మంచి మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను ఏ రోజు మనిషిలా కూడా చూడలేదు. నిన్ను అనరాని మాటలన్నాను. అయినా నువ్వు నన్ను ఏ రోజు ద్వేషించలేదు. అది నీకు మా పై ఉన్న ప్రేమ. ఈ అత్తయ్యని నువ్వు క్షమిస్తావు కదా? అని ఏడుస్తూ పశ్చాత్తాపపడుతుంది అత్త లక్ష్మి. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటత్తయ్య? మీరు నా తల్లి లాంటివారు. అలా మౌనిక లక్ష్మితో అంటుంది. అమ్మా, డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ చేయమన్నారు. పదా మనం ఇంటికెళ్దాం. అలా లక్ష్మి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. ఏవండి, పెద్ద కోడలు వాళ్ళ అమ్మగారింటి నుంచి ఇంకా రాలేదే? అవును లక్ష్మి, ఈరోజే వస్తానన్నింది. అదిగో మాటలోనే వచ్చేసింది. శశి దగదగా మెరిసే బంగారు ఆభరణాలు అన్ని వేసుకుని ఇంటికి వస్తుంది. అది చూసిన లక్ష్మీరాఘవయ్యలు షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతారు. అయ్యో అత్తయ్యా, మీ తలకేమైందత్తయ్యా? ఆ దెబ్బేంటి? అప్పుడు లక్ష్మికి శశి వేసుకునే నగలపై అనుమానం వస్తుంది. నాదేదో చిన్న దెబ్బలే కాని ముందు ఈ నగలెక్కడివి కోడలా? చూస్తుంటే చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. అప్పుడు రాఘవయ్య ఇలా అంటాడు. నాకు తెలిసి వీటి ఖరీదు సుమారుగా 40-60 లక్షలకు పైగా ఉంటుంది అని రాఘవయ్య అనేసరికి శశికి ఒంట్లో భయం పుడుతుంది. అంటే మావయ్య, ఈ నగలు మా అమ్మ ఎంతో ఇష్టంతో చేయించింది. తను చిన్నప్పటినుంచి చేయించాలనుకుంది కాని అది ఇప్పటికీ కుదిరింది. అలా శశి మాట్లాడుతుండగానే రవి వస్తాడు. అరే, ఏవారి అలంకరణ వేసుకున్న అతిలోక సుందరి, చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయే. ఇలాంటి సౌందర్యం నేనెప్పుడు చూడలేదే అని రవి పొగడగా శశి గాలిలో తేలిపోతుంది. నేనండి శశీని. నా నగలు బాగున్నాయి కదా? నాకూడా బాగా నచ్చాయి. శశి, నువ్వేనా? నేనింకెవరో రాజకుమార్ అనుకున్నాను అని సరదాగా అంటాడు రవి. ఈ బంగారు నగలు ఎవరివి? మా అమ్మ చేయించిందండి. ఆగండి, నేను వెళ్ళి మౌనికకి నా నగలు చూపిస్తాను. అని శశి మౌనికకి నగలు చూయించటానికి వెళ్తుంది. మౌనిక, నా నగలెలా ఉన్నాయి? అక్కా, నిజంగా చాలా బాగున్నాయక్క. నువ్వు ఈ నగల్లో అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావు. అవును వదినా, ఈ నగలు నీకు చాలా బాగున్నాయి అని రాహుల్ మౌనికలు అంటారు. అది విన్న శశి చాలా సంతోషపడుతుంది. అప్పుడే మౌనికకు ఒక సందేహం వస్తుంది. అంటే ఆ రోజు మన ఏరియాలో రోడ్డుపైన గోల్డ్ షాప్ బయటుంది నువ్వేనా అక్క? కొంపదీసి ఇది నన్ను చూసిందా ఏంటి? లేదు మౌనిక, నేనిక్కడెందుకుంటాను? నాకు మా అమ్మే మా ఊర్లో చేయించింది అని కవర్ చేస్తుంది శశి. అప్పుడే శశి వాళ్ళమ్మ రేఖ
శశిని చూడడానికి ఇంటికి వస్తుంది. బదినిగారు ఎలా ఉన్నారు? ఇప్పుడేనా రావడం? ఫోన్ చేస్తే రవి బస్టాప్కి వచ్చేవాడుగా. ఇప్పుడు ఎలా ఉన్నావు చెల్లి? నీ ఆరోగ్యం బాలేదని శశి చెప్పింది. నేను బానే ఉన్నాను కాని నీ తలకేమైంది వదినగారు? చూస్తుంటే చాలా పెద్దగా ఏమే అయినట్టు ఉందే. అవును వదినా, కళ్ళు తిరిగి కింద పడ్డాను. తలకి రాయి తగిలి చాలా రక్తం పోయింది. సమయానికి నా చిన్న కోడలు మౌనికే నన్ను హాస్పిటల్కి తీసువచ్చి నాకు రక్తం ఇచ్చి కాపాడింది. అయ్యో అవునా? అమ్మా శశి, ఒక్కసారి ఇలా రామ్మా. అత్తయ్యా, వస్తున్నా. మౌనిక అత్తయ్య పిలుస్తుంది. నేనిప్పుడే వస్తాను అని చెప్పి శశి హాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు హెల్త్ అంతా బానే ఉందా? చెప్పండత్తయ్యా, పిలిచారు? వీరెవరు? చూడ్డానికి మా అమ్మలాగే ఉందే. ఒక్కసారి రేఖ వెనక్కి తిరగగా శశి నోటిమాట ఆగిపోతుంది. అమ్మలాగా ఉండడమేంటి? నీ అమ్మనే. కులం తక్కువ కోడలు 5వ భాగం కోసం మా పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.